సివియారిటీ. సర్టనిటీ అంటే ఏంటంటే నువ్వు తప్పు చేస్తే తప్పనిసరిగా పట్టుబడతావు అంతే అనేది సర్టనిటీ. సివియారిటీ అంటే నీకు నువ్వు పట్టుబడితే నీకు విపరీతమైన పెనాల్టీ వేస్తా, నేను ఉరిదీస్తా, ఇది సివియారిటీ. స్టడీస్ చేసినాయి, మొత్తం క్రిమినల్స్ మీద స్టడీస్ జరిగినాయి. జరిగితే వాళ్ళు పబ్లిష్ చేసిన ఎవిడెన్స్, ఇట్ ఇస్ ఇన్కాంట్రవర్టబుల్ ఎవిడెన్స్ అండి. అదేంటంటే ఇఫ్ యు ఆర్ షూర్ టు గెట్ కాట్ యు విల్ నాట్ డూ ద క్రైమ్. If there is no certainty that you will get caught, but the punishment is severe, I can always look for ways to evade that punishment. ఎలా తప్పించుకోవాలి? తప్పించుకుంటారు డెఫినెట్ గా. 9 మందిలో 10 మందిలో 7-8 తప్పించుకుంటారు. సో కాబట్టి సర్టెనిటీ ఆఫ్ పనిష్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మన దాంట్లో ఏంటంటే సర్టెనిటీ లేదు. ఎందుకు లేదు? మన ఇన్వెస్టిగేషన్స్, ఆ ఇన్వెస్టిగేషన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మన పోలీసులు లేదండి. వాళ్ళ పాపం వాళ్ళ నేను తక్కువ చేయట్లా, వాళ్ళకి తలకాయ నొప్పులు అంటే వాళ్ళ తలకాయ నొప్పులు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఎక్స్పర్టైజ్ ఒక ఇష్యూ అయితే వాళ్ళ పైన ఉండే ప్రెషర్స్ భారం చాలా విపరీతమైన భారం ఉంది. సో మనకేంటంటే ఇన్వెస్టిగేషన్స్ జరగవండి, సరిగా జరగవు. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మన కోర్టుకు పోతాం. ఇంకా కోర్టులో ఇంకా అసలు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. 4-5 సంవత్సరాలు నడిచే డెఫినెట్ గా నడుస్తుంది. ఇప్పుడు ఈ చట్టంలో కూడా ఏం చెప్పారంటే దే హ్యావ్ గివెన్ 2 months టైమ్ ఫర్ కంప్లీటింగ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, యూ విల్ కంప్లీట్ ఇన్ 2 months. దెన్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్? దాని గురించి మనం ఏం చెప్పట్లేదు. జ్యుడిషియల్ సిస్టమ్ లో మనం ఏం చెప్పట్లా దట్ యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ ఎంక్వైరీ విత్ ఇన్ 6 months అని మనం ఏం చెప్పాల ఈ యాక్ట్ లో. కాబట్టి ఈ యాక్ట్ వల్ల మనకు ఒరిగేది అయితే ఏం లేదండి, అసలు జీరో. ఎందుకంటే ఇది ఓన్లీ జస్ట్ టు క్రియేట్ దట్ ఫీలింగ్ దట్ గవర్నమెంట్ ఇస్ యాక్టింగ్ ఆన్ దట్. యాక్చువల్లీ కోర్టుల్లో వెంటనే తేలుతుంది ఇది అని ఇది ఉంటే తప్ప దాన్ని మనం నమ్మలేం. కరెక్ట్. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఒక ప్రొవిజన్ పెట్టారు దీంట్లో. అది కూడా నేను చూసినాను. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాను, బట్ అది రావాలా, అది దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాల్సిన బాధ్యతని స్టేట్ గవర్నమెంట్ వదిలేసి. అవును, చట్టం చదివితే దాంట్లో ఆ బిల్లు ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ లో డిస్కషన్ లో ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ మీద వదిలేసారు అనమాట. సో ఇది సెంట్రల్ యాక్ట్, కానీ స్టేట్ మీద మీరు భారం పెడుతున్నారు. దానికి మీరేం డబ్బులు అయితే ఏమి ఇవ్వట్లేదు. కొత్త కోర్టు పెట్టాలంటే యూ రిక్వైర్ సమ్ ఫండింగ్ ఆల్సో. అదంతా లేదు మరి. సో దీంట్లో చాలా లోపాలు అయితే ఈ బిల్లులో చాలా ఉన్నాయి. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే నువ్వు నీ యొక్క సిస్టమ్ ని ఫస్ట్ పర్ఫెక్ట్ చేయి, లూప్ హోల్స్ ని కవర్ చేయి. తర్వాత ఎవడైనా దాన్ని క్రాక్ చేయడానికి ట్రై చేస్తే యూ హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ టీమ్, ఎక్స్పర్ట్ టీమ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ ప్రాసిక్యూషన్స్ కూడా తొందరగా జరగాల. అది ఎంత పనిష్మెంట్ ఇస్తున్నాం అనే దానికంటే కూడా తప్పు చేస్తే నేను పట్టుబడతాననే భయం ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా క్రైమ్ తగ్గుతాయి. సైబర్ సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ డిజిటల్ దీని మీద, వీటి మీద కూడా ఆ రేంజ్ లో ఇనిషియల్ స్టేజ్ నుండి ఉంటేనే ఇది కొంత ఇది అవుతుంది సార్. తర్వాత వన్ ఫైనల్ దిస్ థింగ్ అండి, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకణి గారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు, అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐవి మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి అంటే అనితా కర్వాల్, మీ తర్వాత ఆవిడ చేసినట్టున్నారు. ఆవిడ స్కూల్ ఎడ్యుకేషన్ లో చేశారు. మీ హైయర్ ఎడ్యుకేషన్, రైట్ కరెక్ట్. తర్వాత లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ 89 బ్యాచ్, మీది 85 కదా సార్? 85. యా, ఆయన 89. అమృతలాల్ మీనా. సో వీళ్ళతో ఒక టాస్క్ ఫోర్స్, హై పవర్ టాస్క్ ఫోర్స్ అని వేశారు. ఏంటి దీని మీద స్టడీ చేయడానికి, సంస్కరణ రిఫార్మ్స్ తీసుకురావడానికి, సంథింగ్ ఇంకా దీని మొత్తాన్ని ఫుల్ ప్రూఫ్గా చేయడానికని అనుకుంటున్నాను నేనైతే. మరి ఆల్రెడీ అంతకుముందున్న కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆన్లైన్, ఇందాక మనం అనుకున్న ఆఫ్లైన్ ఆన్లైన్, దాన్ని ఏం చేస్తారు అనేది ఒక పాయింట్. ఈ టాస్క్ ఫోర్స్ వల్ల అవుతుందా నీట్ని ఇక లీకేజ్లు, నాట్ ఓన్లీ నీట్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఎగ్జామ్ లీక్ అవ్వకుండా చేయగలుగుతారా? అంటే ఏంటి, ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ లో అందరూ చాలా మంచి, ఇట్స్ ఎ వెరీ గుడ్, నో డౌట్, వెరీ గుడ్ కమిటీ, దానిలో ఇబ్బంది లేదు. కానీ మన చరిత్ర ఎలా ఉందంటే కమిటీలు మంచియే. ఇప్పుడు రాధాకృష్ణ గారికి ఏం తక్కువైందంటే ఆయన చాలా ఇస్రో చైర్మన్, మరి ఆయన ఇచ్చిన రిపోర్ట్ మనం అమలు చేయలేదు కదా. సో కాబట్టి మనకి ఇప్పుడు ఈ కమిటీల మెంబర్స్, కమిటీ రిపోర్ట్స్ అన్ని చాలా బాగుంటాయి. అది ఎంతవరకు అమలు చేయడానికి నువ్వు తయారుగా ఉన్నావు అనేదే ప్రశ్న.
అది మనం చూస్తే గానీ తెలియదు. కమిటీలన్నీ కంటి తుడుపులకే కనబడుతున్నాయి ఎప్పుడు చూసినా, నాట్ ఓన్లీ ఫర్ దిస్. ఇంతకు ముందు అయితే మనకు వేసిన కమిటీలన్నీ కంటి తుడుపులకే. మరి ఇదేం చేస్తుందో, హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. అంతేనండి, దట్స్ ఆల్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు. నాతో లైవ్లో పాల్గొని చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండాలనే దాని మీద చాలా సజెషన్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. ఇది రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో నీట్ ఎగ్జామ్ యొక్క